మంది ఈ ఊర్లో రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పేసి ఇప్పుడే అధికారులు నా దగ్గరికి వివరాలు తీసుకొచ్చారు. సో అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇప్పటిదాకా అన్ని వివరాలు మీకు చెప్పడం జరిగింది. రైతు భరోసా కూడా ఎవరికి కట్టు కాదు, ఎవరికి బంధు కాదు. రైతు భరోసా బంధు చేయము, రైతు బంధు అదే రైతు బంధే ఈ రోజు మనం రైతు భరోసా అని చెప్పి ఎకరాకు 6,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము. దాంట్లో ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇప్పుడే ఉదయం రాజు ఇచ్చింది లేదు, మీ ఊరికి రేషన్ కార్డు ఇచ్చింది లేదు, మీ ఊరికి పెన్షన్లు కూడా ఇచ్చింది లేదని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు కొత్తగా. సో ఈ రోజు పెన్షన్ల విషయం కూడా ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళు విడో పెన్షన్లు ఎవరైతున్నారో అవన్నీ అధికారుల దృష్టికి వచ్చిన వెంబడే నేను అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉసుక తీయడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పినాము, ఎందుకంటే రైతులు నష్టపోతారని చెప్పినాము. ఒకటి ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర పాలమూరు వాళ్ళు చాలా మంది, ముఖ్యంగా పాలమూరులో ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే దేవరకాదలో ఉసుక ఉంది కానీ ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు, ఎక్కడ పోయినా ఉసుక తీయనిస్తలేరని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేసిరు. అయినా కూడా నేను రైతుల తరఫున మాటిస్తున్నా, మీ దగ్గర ఉసుక తీయడం లేదని చెప్పి కూడా తీయనియమని కూడా ఈ సందర్భంగా మాటిస్తూ, అదేవిధంగా రైతులు అన్ని రకాల సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా స్ప్రింక్లర్స్ కూడా గతంలో మీకు ఇచ్చిరో లేదో తెలియదు. స్ప్రింక్లర్స్ కూడా ఇప్పుడు సబ్సిడీకి స్ప్రింక్లర్స్ మీ లిస్ట్ చాలా మంది దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళంటే స్ప్రింక్లర్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, అవి కూడా ఇవ్వబోతా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే 2 ట్రాన్స్ఫార్మర్లు కావాలని చెప్పేసి కొందరు రైతులు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మీ ఊర్లో కరెంటు కొరత లేకుండా రైతులకు ముఖ్యంగా ఈ 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా 2 రోజులల్లా మీ గ్రామానికి పంపించి 25 kV ట్రాన్స్ఫార్మర్లు పంపించి నేను ఫీడ్ చేయిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఏ ఆపద ఉన్నా ఖచ్చితంగా మీకు మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ జిఎంఆర్ ఉన్నాడని గుర్తుపెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీకు సహాయ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన పాలమూరు ముద్దు బిడ్డ మన పాలమూరు బిడ్డ ఆడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. మన పాలమూరు ఆడు గట్టిగా ఉంటేనే మనమంతా సహకారం చేసి ఆడ గట్టిగా ఉంటాడు. రేపు పాలమూరుడు ఏదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, అవునా కదా? పాలమూరుల మాట తప్పం కదా. మన పాలమూరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన రైతు పండుగ మీటింగ్కి వచ్చి ఏం చెప్పిండు? పాలమూరు నేను ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటా, పాలమూరు జిల్లాకు 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను ఖర్చు చేసి మా పాలమూరుని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు, నాకు లేక ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది కాబట్టి నేను అందరు మంత్రుల ముందర ఆ రోజు ఆ మీటింగ్ లో చెప్పిండు, నాకు అవకాశం వచ్చింది, నేను ఖచ్చితంగా పాలమూరును అభివృద్ధి చేసుకుంటాని మన పాలమూరు బుద్ధిబిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. నేను కూడా మీకు మాట ఇస్తున్నా, అక్కడ మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏ మూలం కూసుకున్నా ఏమవుతుందో మీకు అందరికి కూడా తెలుసు. సో అందుకోసమే ఈరోజు ఆయన గట్టిగా ఉండాలంటే మనమంతా ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మీరందరూ సహాయ సహకారాలు అందించండి. ఇంకా ఈ 4 సంవత్సరాలే కాదు, వచ్చే 4 సంవత్సరాల తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఇక్కడ జిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉంటారు అన్నది మర్చిపోకుండా మీకు అభివృద్ధి చేయడానికి కోసమే నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చిన. కాబట్టి మీరు ఎక్కడ ఆపదలు ఉన్నాయి ప్రభుత్వం ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, మీరు మన పాలమూరు బిడ్డకు మీరు ఆల్వేస్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పూర్తి మద్దతు తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు. ఓకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై అందరికి కూడా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వాన్ని 100% వేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం. ఇట్లా అదేవిధంగా మీకు మీ గ్రామంలో మీకు అందరికి కూడా తెలుసు, మీ గ్రామంలో పెద్ద ఎత్తున
చాలా మంది రైతులకు కూడా 2 లక్షల లోపు ఉన్న రుణాల మాఫీ అయినాయి. కొందరికి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేవని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ప్రభుత్వం దగ్గర ఆ వివరాలన్నీ ఉన్నాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళ వివరాలు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి 2 లక్షల పైన ఉన్న వాళ్ళ ఎవరెవరు ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రుణాలు మాఫీ చేయాలని. 2 లక్షల లోపు ఉన్నాయి మాత్రం పెద్ద ఎత్తున రుణాలు మాఫీ అయినాయి. ఓన్లీ మన నియోజకవర్గంలోనే 224 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయిన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన నియోజకవర్గంలో 40,000 మందికి ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉంది ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం. ఇంకా కొందరు రేషన్ కార్డులు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుని వాళ్ళు ఉన్నా కూడా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోండి. ఇళ్ల దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళని ఆల్రెడీ లిస్ట్ చేసి ఆ లిస్ట్ కూడా అధికారుల దగ్గర ఉంది. ముందుగా ఎవరికైతే పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకి మేము ఇల్లు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అది ఈ వారం 10 రోజులనే ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి ఇల్లు లేని వాళ్ళు మొదటి విడతలో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ సొంత జాగాలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరొకసారి మీ గ్రామ అభివృద్ధికి సంబంధించి గతంలో మనం అధికారంలోకి వచ్చినాక సీసీ రోడ్లకు సంబంధించి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కామనాలు అందరికి సంబంధించి అన్ని కమ్యూనిటీలకు సంబంధించి ఈ కామనాల నిర్మాణానికి కూడా ఈరోజు 30 లక్షల రూపాయలు ఏ గ్రామానికి కూడా ఇంత పెద్ద మొత్తం శాంక్షన్ చేయలేదు. ఈ గ్రామానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతులకు అదే విధంగా బోనస్ విషయంలో సో ఇన్ని విషయాలలో కూడా